ఎప్పుడు అయ్యే గొడవలాగానే ఆ రోజు కూడా చిన్న గొడవ అయింది. ఆయన కొన్ని బూతులు తిట్టడం వల్ల నేను కూడా ఆయనను తిట్టిన తర్వాత ఆయన నాకు చేతిలో ఏది ఉంటే దాంతోని చాలా కొట్టిండు నన్ను. కొట్టడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేను వచ్చి కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినాను. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఇంటికి వెళ్ళిన. అప్పటికే నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆయన తాగుతున్నాడు, గొడవ అయిందని ఆయన తాగుతున్నాడు. చాలాసార్లు తాగిండు. ఎప్పుడు తాగినా ఇట్లాంటి ఆలోచన నేను ఎప్పుడు చేసుకోలేదు. ఆ రోజు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఫోన్ లేపట్లేదు అని నేను ఒక 2 గంటల తర్వాత, గొడవైన 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన డోర్స్ తీయట్లేదు. ఈసార్లు డోరు కొట్టినా కూడా డోర్ తీయట్లేదు. డోర్ తీయకపోయేసరికి నేను ఇంటి ముందు ఉన్న కిటికీ నుంచి చూసేసరికి ఆయన అట్లా ఉన్నాడు. తర్వాత కింద వాళ్ళందరినీ పిలిచి నేను డోర్లు పలగొట్టించేసి, ఆయన అంటే నాకు తెలియదు ఆయన అప్పుడప్పుడే చేసుకున్నాడేమో అని చెప్పి నేను తొందర అందరినీ పిలిచి ఆయనకి నొక్కడము చేయడము అట్లాంటివి మేము చాలా ట్రై చేసినాము. అంబులెన్స్కి కూడా పిలిచినాము. కానీ అప్పటికే ఆయన హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆయన ప్రాణం పోయింది. ఇద్దరు వాళ్ళ గొడవలు వస్తుండే అని తరచు గొడవలు, పెళ్లి చేసుకున్న 6 నెలల నుంచి కూడా గొడవలు, ఎటువంటి గొడవలు వస్తుంటాయి? అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయినా కూడా గొడవలు రావడం ఏంటి? ఆ గొడవలు అంటే ఎటువంటి గొడవలు అంటే ప్రతి చిన్నదాన్ని కొంచెం ఎట్లా అంటే తక్కువ చూసేటోడు. నన్ను ఎప్పుడు అసలు ఒక వైఫ్ లాగా చూడకపోతుండే. ఎప్పుడు ఆయన ఎన్ని మాటలన్నా ఏమన్నా పడి ఉండాలి, అంటే ఆయన కింద ఉండాలి. చాలా